నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దారంతా గతుకులు, చేతిలో దీపం తప్ప ఏం లేదు, చెమ్మ చీకటి, గుండెల్లో ధైర్యం తప్ప ఎలాంటి భయం లేదు, ఆ ధైర్యంతోనే ముందుకు అడుగులు వేసుకుంటూ వస్తున్నాను అంటూ హెచ్చరించిన వ్యక్తి గురించి బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మీరు ఎట్లా ఓడిపోయారు ఏంటి అన్నది అర్థం కావట్లేదు. అంటే దాదాపు కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మాట్లాడుకోవాలి. ఓటమికి గల కారణాలు మీకు తెలిసినా కూడా దానికి బయటికి చెప్పుకుంటానికి బహుశా మీ ఈగో కానీ మొహమాటం కానీ అడ్డం వస్తుందేమో. ఎంతసేపటికి మీరు సంక్షేమ పథకాలు ఇచ్చాను, సంక్షేమ పథకాల మీదే నాకు ఓట్లు పడతాయి, ఒక ఓటుని దాదాపు ఎన్ని వేలతో ప్రతి నెల నేను కొంటున్నట్టుగానే, సంక్షేమ పథకాలు ఉచితాల కన్నా కూడా వేరే భాషలో చెప్పాలంటే ప్రతి ఓటుని ప్రతి నెల నేను ఇన్ని వేల రూపాయలతో కొంటున్నాను, 5 సంవత్సరాల నుంచి ఇన్ని లక్షల కోట్లతో నేను ఓట్లు కొనుగోలు చేశాను కాబట్టి నేను ఫామ్ ప్యాలెస్లో కూర్చుంటే నాకు ఓట్లు వేస్తారు అనుకుంటూ మీ భ్రమ. అందులో ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి మర్చిపోయారు. ఆ వ్యక్తి ఇందాకే నేను చెప్పింది, ఆ గుండెల నిండా ధైర్యంతో ముందుకు అడుగు వేశానని. దాదాపు 2014లో ఆ పార్టీ పెట్టినప్పటినీ కూడా మీరు పెద్దగా అతన్ని విమర్శించింది లేదు. కానీ 2019 నుంచి కూడా అతన్ని రెచ్చగొడుతూనే వచ్చారు. అతని విజయానికి మీరే పూలబాట వేశారు. 2019లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటమి చెందగానే, ఓటమి తర్వాత ఆయన ఇచ్చిన స్పీచ్ని మీరు గుర్తుపెట్టుకొని ఉంటే చాలా బాగుండేది. ఈ ఓటమికి నేను నిరాశ చెందను, చాలా దెబ్బలు తిన్నాను, ఎదురు దెబ్బలు తిన్నాను, ఇంకా పోరాడతాను. నా పార్టీని నేను 25 సంవత్సరాలు నిలబెట్టడానికి, పోరాడటానికే నేను రాజకీయాల్లోకి వచ్చానని, నేను గెలుపు ఓటములు అప్పుడే పట్టించుకోను, బాధపడను అని చెప్పినప్పుడే అదొక హెచ్చరిక కింద మీరు తీసుకోవాల్సింది. మీరు మర్చిపోయిన ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ చాలా మీడియాలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో పొత్తుకి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పినప్పుడు కూడా మీరు దాన్ని పెడచెవిని పెట్టారు. మీరే అతన్ని రెచ్చగొట్టి పర్సనల్గా కానీ విమర్శనాస్త్రాలు పూర్తిగా అతని మీద ఎక్కుపెట్టి మీ దగ్గర ఉన్న అతని కులస్తుల మంత్రులతో అతని మీద విమర్శలు చేయిస్తూ అతన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన వ్యక్తి మీరే. బహుశా పవన్ కళ్యాణ్కి మీరు పెంచినంత టీఆర్పీ రేటింగ్ కానీ, మీరు చేసినంత క్యాంపెయిన్ కానీ బహుశా జనసేన సైనికులు కూడా చేసి ఉండరు. మీరు ఈ మధ్య యాక్యురేట్గా ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ యాక్యురేట్గా ఇచ్చిన కిరణ్ కొండేటి కేకే సర్వే అతను కూడా అనాలిసిస్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకపోతే కనుక చంద్రబాబు కూడా ఓడిపోయేవాడు అన్నారు. అంటే బహుశా మీరు ఓడిపోవటానికి కారణం మీరు రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి మీరు ఈరోజు ఆ 10 స్థానాలకి 11 స్థానాలకి పడిపోవటానికి కారణం ది గేమ్ చేంజర్ పవన్ కళ్యాణే. మీరు డిసెంబర్ నెలలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు మీకు గుర్తుకు రాలేదేమో. బహుశా ఆ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతారు, వాళ్ళలో ఇంకా కసి పెరుగుతుంది, అంతేకాకుండా ప్రజల్లో కూడా ఒక రకమైన సానుభూతి ఉంటుందని. మీరు జైలుకి వెళ్ళి వచ్చాకే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఆయన కూతురు వివాహానికి కొన్ని రోజుల ముందు తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ని జైల్లో వేయటం, అదంతా కూడా ప్రజల్లో అట్లాగే రేవంత్ రెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఎంత బలంగా ఐకమత్యం వచ్చింది. వాళ్ళందరూ కూడా కేసీఆర్ని ఓడించాలని ఆ రోజే అనుకున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళొచ్చాక ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. చంద్రబాబు నాయుడిని కరెక్ట్గా 2023 డిసెంబర్ అంటే ఎన్నికలకి కొన్ని నెలల ముందు మీరు ఆ వయసులో జైల్లో పెట్టి మీరు చర్యలు తీసుకోవాలనుకుంటాం కూడా చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అవటం బహుశా ఇదొక చెప్పుకోవచ్చు. ఏ నాయకుడైతే జైలుకి వెళ్తాడో ఆ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని. మీరు అదొక పెద్ద పొరపాటు. అంతేకాకుండా ఎప్పుడైతే రైతులు ఉసురు తగులుకుంటూ మీకు దేశంలోనే ఏ రైతులు ఉసురు తగిలినా కూడా ప్రభుత్వాలు ఎక్కువ రోజులు ఉండలేదు. అలాంటిది మీరు దాదాపు అమరావతిలో రైతుల్ని మీరు పెట్టిన హింస కానీ, లేకపోతే వాళ్ళ మీద వేసిన జోకులు కానీ, లేకపోతే వాళ్ళని నిర్బంధించడం కానీ, ఇవన్నీ కూడా మీరు ఓటమి కారణాన్ని మీరు బహుశా బయటికి బహిరంగంగా చెప్పలేరేమో. మీరు ఓడిపోయిన రోజు ఓటమిని అంగీకరిస్తూ మీరు మాట్లాడింది, మేము ఎందుకు ఓడిపోయామో మాకు తెలియదు, బహుశా అన్ని వర్గాలకి మేము ఇలా చేసాము, అయినా కూడా ఎందుకు ఓడించారో తెలియదని మీరు చెప్పినప్పటికీ కూడా మీ దగ్గర ఉన్న సలహాదారులందరూ కూడా ఒక కోటరీగా ఏర్పడి మీకు నిజం తెలియనిచ్చారా లేదా అనే తర్వాత విషయం. కానీ కోటరీలు ఎప్పుడూ కూడా ప్రజలకి ముఖ్యమంత్రికి మధ్య అడ్డుగోడ అన్నది
తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో కూడా అనుభవం అయింది. అప్పుడు అందరూ కూడా చెప్పుకున్నది మమ్మల్ని కవిత, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ లాంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి మా విషయాలు బాధలు చెప్పుకొనివ్వలేదు. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో కూర్చునేవాడు. మాకు ఈ కోటరీ అంతా అడ్డమైపోయిందని ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందాక చెప్పారు. ఇప్పుడు మీ పార్టీలో కూడా అదే నడుస్తుంది. మీ చుట్టూ ఉన్న కోటరీ కానీ సలహాదారులు కానీ వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రులు అంటూ ఏ ఎమ్మెల్యే అయినా ప్రజా సమస్యలు తీసుకురావడానికి ముందుకు వచ్చినా కూడా మీ దాకా చేరనిచ్చారో లేదో, మీరు తాడేపల్లి ప్యాలెస్లోనే మీరు కూర్చునేవారు. కోటరీ దగ్గరే ప్రజల సమస్యలన్నీ ఆగిపోయేవనేవి బహిరంగ రహస్యమే. అందుకు దానికి ఇప్పుడు రాజా కూడా బయటకు వచ్చి కూడా దాదాపు కొన్ని గంటలు ఎదురు చూశాను, ధనుంజయ రెడ్డి నాకు ఎక్కడ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటూ కూడా ఓటమి చెందిన తర్వాత బహిరంగంగానే విమర్శించాడు. ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే బహుశా, కానీ ఇవన్నీ బయట చెప్పుకుంటానికి లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం, మహిళలకి మీరు ఇంత చేసాం అంత చేసాం అంటున్నారు. అదే మహిళల్ని మీరు అమరావతి మహిళల్ని దాదాపు విజయవాడ దుర్గమ్మ గుడికి వస్తున్నప్పుడు వాళ్ళని మీరు నిర్బంధించిన విధానం కానీ, మీ ప్రభుత్వం అమరావతి మహిళల్ని ఎక్కడికక్కడ లాఠీ చార్జీలు చేసి పోలీసులు వాళ్ళ మీద మీరు ఎక్కువ పెట్టిన లాఠీలు ఇవన్నీ కూడా ఆ మహిళలంతా కూడా మీకు ఎందుకు ఓట్లు వేస్తారనుకున్నారు, మీ వైపు ఎలా చూస్తారనుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ని మీరు వ్యక్తిగతంగా విమర్శిస్తూ డిసెంబర్లో మీరు ఎంత విమర్శించినా కూడా అవతల మీకు పవన్ కళ్యాణ్ని ఎంత విమర్శిస్తే అది తిరిగి లేచే బలమే అనేది మీకు తెలియకపోవచ్చు. ఎంత బౌన్స్ బ్యాక్ అవుతాడో. ఆయన గత సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అదే చేశాడు. అట్లాగే ఇప్పుడు రాజకీయాల్లో కూడా చాలా గట్టి గుణపాఠం చెప్తాడని బహుశా మీరు ఊహించి ఉండకపోవచ్చు. ఇక్కడ ఒక క్లియర్ కట్గా జగన్ ఓటమికి కారణాలు జగన్ మీద ఎంత వ్యతిరేకతే కాకుండా పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టెప్స్ అన్నిటినీ కూడా బహుశా మీరు ఆయన్ని పొగడటం మీకు అడ్డం వస్తుందేమో, కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఈరోజు ముందుకొచ్చి ఒప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ వల్లే మేము ఓడిపోయామని చెప్పి. ఇంకొకటి, టాలీవుడ్ ఇండస్ట్రీకి మీరు ఎక్కడికక్కడ అడ్డుగోడలు వేసి సినిమాలు రిలీజ్ విషయంలో కానీ, లేకపోతే సినిమా ఎక్స్ట్రా షోస్ విషయంలో కానీ, లేదంటే సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయటానికి మీరు ఎక్కడ ఒక అడుగు ముందుకు వేయలేదు. కాబట్టి సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటైంది. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నిస్తోంది అన్నది కూడా మీరు బహుశా గ్రహించలేకపోయారో, లేకపోతే తెలిసి మిగతా విషయాలలాగే మీరు లోపలే దాచుకున్నారు. ఎందుకంటే ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గెలిచినందుకు మా బాధలన్నీ తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీ నుంచే వచ్చాడని, అందుకే పవన్ కళ్యాణ్ గెలిచాడని చెప్పి టాలీవుడ్ ఇండస్ట్రీ పండుగ చేసుకుంటుంది. మీరు ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాల్లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఎక్కడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇవే కాదు మూల కారణాలు. మీకు రాజధాని విషయంలో మీరు ఒక అడుగు ముందుకు వేసి ప్రపంచంలోనే ఎవరూ లేనట్టుగా 3 రాజధానులు అంటూ ఆ 3 రాజధానులు యూటర్న్ తీసుకొని ఒక్క రాజధాని చేస్తామంటూ దాదాపు 2014 నుంచి 19 దాకా వివిధ కారణాల వలన ఆగిపోయిన రాజధాని పనుల్ని అసలు ముందుకే కదిలించకుండా ఎంతోమంది ఋషులు స్వాములు అక్కడ పూజ చేసి అమరావతిలో శిలాఫలకం అన్నీ పెట్టిన దాన్ని మీరు అది కూడా పక్కన పెట్టారంటే డైరెక్ట్ ఒక దేవుళ్ళతో స్వాములతో వీళ్ళతో మీరు పోటీ పడ్డారు. అది మీకు ఎదురు దెబ్బ తగులుతుందని కూడా మీరు ఊహించలేకపోయారు. వైజాగ్ని రాజధాని చేయలేకపోయారు, కానీ వైజాగ్లో జరుగుతున్న గంజాయి ఆకృత్యాలను కూడా ఆపలేకపోయారు మీ నాయకులు. ల్యాండ్ గ్రాబింగ్ విషయం, ల్యాండ్ టైటిలింగ్ విషయం రాంగ్ అని అంటలేదు, కానీ ల్యాండ్ మీద వేసిన మీ ముఖ్యమంత్రిగా మీ బొమ్మ ఉండటం ఇవంతా కూడా ప్రజల్లో ఎంత భయాందోళనకు గురి చేసిందో మీకు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ కారణాలన్నీ చెప్పే ముందు పవన్ కళ్యాణ్ని మీరు ఎంత తక్కువ అంచనా వేసి మాట్లాడారు, మీ నాయకులు ఎంత తక్కువ అంచనా వేసి మాట్లాడారు, మీ మహిళా ఎమ్మెల్యే ఎన్ని విమర్శలు చేసింది, ఏ రకంగా అబ్యూస్ లాంగ్వేజ్ మాట్లాడింది, చిటికెని వేలుతో వెంట్రుక పీకలేరు, ఇంకొక 45 సంవత్సరాలు సమయం ఇస్తున్న ఆయన వయసు 55 సంవత్సరాలంటూ కూడా పవన్ కళ్యాణ్కి మహిళా లోకం ఓటర్లు కూడా అండగా నిలబడేట్టు చేసింది మీ మహిళా నాయకురాలు కదా. ఆ విషయం కూడా మీకు తెలిసినా కూడా బయటికి చెప్పలేకపోతున్నారు. ఇవన్నీ మీ టేక్అవేస్ ఓడిపోవటానికి కారణం. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీరు కుప్పంకి నీళ్లు తీసుకొచ్చామని చెప్పుకుంటూ వచ్చారు ఎన్ని సంవత్సరాలు, కానీ ఆగిపోయిన పోలవరం పనులు కానీ ఏమీ తెలియని ఒక మంత్రిని తీసుకొచ్చి ఇరిగేషన్ మంత్రిగా పెట్టి అక్కడ అసలు ఒక్క ఇంచు కూడా పని కదిలించలేకపోయారంటే అది మీ వైఫల్యం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవన్నీ మీరు బయటికి చెప్పుకుంటానికి మీకు ఇగో అటం రావచ్చు, లేదంటే కానీ మీరు మాట్లాడిన తీరు ఎందుకు ఓడిపోయాము అంటే దీని కారణాలు ఈ పైన ఒక 10 ఫ్యాక్టర్స్ కిందే చెప్పచ్చు. ఇల్లీగల్ లిక్కర్ మాఫియా
రాష్ట్రం మొత్తం విస్తరించింది. ఎక్కడా లేనట్టుగా బ్రాండ్లు తాగి జనాలు చనిపోతుంటే ఏ రోజైనా కూడా ఆ లిక్కర్ గురించి మీరు బయటకు వచ్చి మాట్లాడారా? అంతేకాకుండా శాండ్ మాఫియా పెరిగిపోయిందని, ఆకృత్యాలు పెరిగిపోయినాయని, రౌడీజం పెరిగిపోయిందని, ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళ క్యాడర్ అంతా కూడా మిగతా ప్రతిపక్షాల మీద, జన సైనికుల్ని, వీర మహిళల మీద జుట్లు పట్టుకుని లాక్కిన సన్నివేశాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు మర్చిపోయారా? కానీ పవన్ కళ్యాణ్ మీరు ఎక్కడ అభినందించాలంటే, గెలిచిన తర్వాత ఆయన చెప్పినట్టుగా చర్యకు ప్రతిచర్య ఎక్కడా చేయము, మేము అభివృద్ధి గురించి ఆలోచిస్తామని చెప్పి ఆయన గెలిచాక మాట్లాడాడు. 2019లో ఓడిపోయినప్పుడు కూడా ఓటమిని చాలా హోందాగా స్వీకరించి ఆయన 2024 కోసం మళ్ళీ మేము ప్రయత్నిస్తామన్నాడే తప్ప మేము ఎందుకు ఓడిపోయామో, మేము ఎంత చేశామో అంత చేసామని చెప్పి ఎక్కడా కూడా ఆయన నిరుత్సాహపడలేదు. కాకపోతే ఎప్పటికైనా మీరు దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతమంది సలహాదారుల్ని పెట్టుకున్నారు, ఏ రాష్ట్రంలో లేనంతగా సోషల్ మీడియా వింగ్ని పెట్టుకున్నారు, ఏ రాష్ట్రంలో లేనంతగా ఒక కోటరీని తయారు చేసుకున్నారు, ఏ రాష్ట్రంలో లేనంతగా బహుశా ఒక తమిళనాడులో ఉంటుందేమో ఒక లిక్కర్ మాఫియాను ఒకటి క్రియేట్ చేసుకున్నారు, ఒక డ్రగ్స్కి రాజధాని కింద చేసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని ఇన్ని రకాలుగా చేయటమే కాకుండా ఒక రాజధాని లేకుండా చేశారు. ఒక రాజధాని లేకుండా చేయటమే కాకుండా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేకపోయారు. ఇవన్నీ కూడా ఇంకొకటి విలేజ్ క్లినిక్ లాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు అయితే అది మీరు చేసినట్టుగా కూడా మీ మేనిఫెస్టోలో పెట్టుకుంటూ వచ్చారు హెల్త్ ఇన్ఫ్రా. సో ఇవన్నీ కూడా మీ ఓటమికి కారణాలు. దీనిలో ముఖ్యంగా చెప్పాల్సింది పవన్ కళ్యాణ్కి మీరు చేసిన విమర్శలే అతన్ని రెచ్చగొట్టి, మీరు ప్రత్యక్షంగా మీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద చేసిన విమర్శలే ఈరోజు అతను ఇన్ని స్థానాలు గెలుచుకోగలిగాడు, జనాల మనసుని దోచుకోగలిగాడు. రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగైన ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే జనసేన అనే పార్టీ రాబోయే రోజుల్లో మరింత ఎదుగుతుంది అన్నది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం, దక్షిణాదిలో తమిళనాడు నుంచి అన్నామలై, కేరళ నుంచి సురేష్ గోపి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు ఒక ఫోర్స్ కాబోతున్నారని, దక్షిణ భారతదేశంలో బీజేపీని అట్లాగే జనసేన కాంబినేషన్ని వీళ్ళంతా కూడా కలిసి ముందుకు తీసుకెళ్ళబోతున్నారని, అప్పుడు మీకు ఈ 10 స్థానాలు కూడా వస్తాయా, ఎటువైపు మీరు వెళ్ళాలి అనేది అయితే ఈ రోజు నుంచే మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు.